హాయ్ హలో నమస్తే కాకా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మనం 5 days ట్రిప్ ఆల్టోలో శబరిమల యాత్ర అని చెప్పి స్టార్ట్ చేసింది మీకు తెలిసిందే. సో మనం 5 days ఎక్కడెక్కడ తిరిగాం, ఏ టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం అండ్ బడ్జెట్ ఎంత అయింది అనేది మనం ఫ్యూచర్లో మాట్లాడదాము, ఫ్యూచర్ వీడియోలో. సో స్టే ట్యూన్, మిస్ అవ్వకండి, లాస్ట్లో మాట్లాడదాం బడ్జెట్ ఎంత అయిందని చెప్పేసి. ఆదియోగి అయిపోగానే చక్కగా శబరిమలకి వెళ్ళాం. ఇక డే 2 ఎర్లీ మార్నింగ్ శబరిమలకి రీచ్ అయినాము. దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ మాత్రం వ్యూ జబర్దస్త్ ఉంది మామ. ఇక డే 3 మనమైతే పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ నుంచి స్టార్ట్ చేసినాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా పాత కట్టడాలు ఉన్నాయి పక్కనైతే. ముందు పెద్ద పెద్ద హోటల్స్ ఏవి వచ్చినా కూడా ఇవి మాత్రం డిస్ట్రాయ్ చేయకుండా అట్లనే ఉంచినారు. ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ లోకల్ అరటిపండు తీసుకున్నాం, చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇల్లులు అయితే సూపర్. కేరళలో ఈ ఏరియా, లేన్, ఈ చెట్లు, ఈ వీధులు అయితే క్రేజీ ఉన్నాయి. ఈ చూస్తూ చూస్తూ అహిముల్లా అనే ఒక టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాము. ఇక్కడ లార్డ్ శివ స్టాచ్యూ ఫేమస్ అవుతుందని చెప్పి వచ్చినాము. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 20-25 కిలోమీటర్స్ నియర్ బై ఉంది. సో మీరు కూడా వస్తే పక్కా విజిట్ చేయండి. కింద ఒక గృహ ఉంది, అక్కడ చాలా దేవతలది విగ్రహాలు పెట్టినారు, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ నేచర్ గురించి ఎంత చెప్తే అంత తక్కువ మామ. చూడడానికి అయితే క్రేజీ ఉంది, చూడండి మీరు కూడా రోడ్. దీని తర్వాత ఆకలిస్తుంది అని చెప్పేసి లోకల్ మీల్స్ దగ్గరికి వెళ్ళినాము. నిన్న నైట్ ఏమో ఆంధ్ర మీల్స్ ట్రై చేసినాము, బట్ ఇక్కడ ఆ దొడ్డు రైస్ తోటి ఉంటుంది కాబట్టి అది ట్రై చేయాలని చెప్పేసి వచ్చినాము లోకల్ ఏరియాకి. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. చాలామందికి అడ్జస్ట్ అవ్వకపోతుండొచ్చు ఈ రైస్కి, కానీ మాకైతే ఓకే పర్లేదు అనిపించింది. దీంట్లో లాస్ట్కి ఏదో మ్యాష్ పొటాటో లాగా ఏదో వేసినారు, అది మాత్రం ఒకటి తేడా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది. కేరళ హైముల్లా చూసిన తర్వాత నెక్స్ట్ డ్రైవ్ మధురై వెళ్ళినాము. మధురై వెళ్ళేసరికి నైట్ 9:30 అయిపోయింది, టెంపుల్ క్లోజ్ అయింది. సో ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి తిరువన్నమలై. సో ఇంకా తిరువన్నమలై వెళ్దామని చెప్పేసి నైట్లోనే స్టార్ట్ అయిపోయాము. మా డే 4 వచ్చేసి చాయ్తో స్టార్ట్ చేసినాము. ఎర్లీ మార్నింగ్ ఫుల్ వర్షం ఉంది ఇక్కడ. ఇది మన అరుణాచలం ఇది వచ్చేసి రాజద్వారం. ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళాలి. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము, ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పేసి. ఈ అరుణాచలంలో కట్టడాలు, ఆ సరస్సు నుంచి ఆ గోపురాలు చూస్తుంటే క్రేజీ ఉంది. వెనుకల కొండలు కూడా చూడడానికి చాలా బాగుంది.
ఇంకా అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాణిపాకం వెళ్ళాము. తిరుపతి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా చెప్పనవసరం లేదు. ఈ రోడ్ అదంతా ఘాట్ రోడ్ చాలా మంచిగా కట్టారు. అండ్ ఎంట్రీ అప్పుడే మనకి ప్లాస్టిక్ చెక్ చేస్తారు. ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే పడేసి వెళ్ళండి, లేదంటే అక్కడ మనకి టైం వేస్ట్ అవ్వచ్చు. ఘాట్ రోడ్ మాత్రం క్రేజీ ఉండే నైట్ టైంలో, ఆ వ్యూ, సిటీ వ్యూ మొత్తం లైట్స్తో. డైరెక్ట్ ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము. మాకు ఒక 20 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. సో D5తో మాకు తిరుపతి దర్శనం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ మాట్లాడుకుందాము. వచ్చేసి మొత్తం ముగ్గురం వెళ్ళాము. ముగ్గురం ఆల్టోలో వెళ్ళినాము. మాకు ఆల్మోస్ట్ పర్ హెడ్ 10,000 ఖర్చు అయింది. మేము 2,900 kilometers వెళ్ళాము. అండ్ మాకు ఫ్యూల్ వచ్చేసి ఆల్మోస్ట్ 18,000 ఖర్చు అయింది. నేను టోల్ గేట్ దగ్గర అమౌంట్ సేవ్ చేస్తాను. ఎలా అంటే లాస్ట్ టైం టోల్ గేట్ 3,000 rupees పాస్ మనకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఒక వీక్లో 32 టోల్స్ మాత్రమే క్రాస్ అవ్వచ్చు ఫ్రీ పాస్ మీద. దాని తర్వాత మనకు ఛార్జెస్ అవుతుంది. ఆ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మనకి ఫ్రీ పాస్ అనేది అప్లై అవుతుంది. సో 1 year వరకు ఆల్మోస్ట్ మనం ఫ్రీ 200 టోల్ గేట్స్ దాటవచ్చు ఆ 3,000 పాస్ పైన. సో ఎవరైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళేది ఉంటే 1 yearలో మీరు తిరుగుతారు, ఒక ఆల్మోస్ట్ 40 to 50 టోల్ గేట్స్ దాటుతారు అనుకుంటే ఈ పాస్ తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇదండి మా 5 days ట్రిప్. వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు ఈ ఘాట్ చూస్తూ రిలాక్స్ అవ్వండి.